కేబినెట్ వద్దన్న చెక్ పోస్టులు అంటూ మూసివేతపై 3 నెలల కిందటే మంత్రివర్గంలో నిర్ణయం, ఇంకా కొనసాగింపుపై సీఎం ఆగ్రహం. రవాణా శాఖ తీరుపై సీరియస్, మూసివేయాలని అధికారులకు ఆదేశాలు. వెంటనే రవాణా శాఖ ఉత్తర్వులు, మౌఖిక ఆదేశాలతో ఇంతకాలం కొనసాగింపు. పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్టు రిపోర్టు. ముఖ్యమంత్రికి అందిన ఏసీబీ నివేదిక అంటూ ఇష్టం ఉన్నటువంటి దోపిడీ జరుగుతుంది ఈ మన చెక్ పోస్టుల కాడ. ఎట్లా జరుగుతుంది అంటే మన ఎవ్వరికి తెలియదు కాదు. ఎవ్వరికి తెలియనటువంటి దోపిడీ ఏదైనా ఉన్నది అంటే ఇగో ఈ దోపిడీ ఎట్లా ఉంటదంటే, వాడు అక్రమంగా రవాణాని తీసుకుపోతా ఉంటాడు, వీడు అక్రమంగా రవాణాని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇద్దరు బతుకుతారు దొంగలు. వాడు దొంగ వేషమేసి ఏదో పుష్ప సినిమా లెక్క, పుష్పలో చూస్తాం కదా మనం, అక్రమంగా ఏదన్నా రవాణా చేస్తూ ఉంటే చెక్ పోస్టుల కాడ ఎక్కడికక్కడ ఎట్లా వసూలు చేస్తూ ఉంటారని. అంటే చెక్ పోస్టుల కాడ ఇచ్చేది ఇచ్చుకుంటా, వీళ్ళు చేసేది చేసుకుంటూ పోతుంటారు. అంటే దొంగ వాడు, దొంగ వీడు, ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి దోపిడీ. యాక్చువల్గా కేబినెట్ ఆల్రెడీ చెప్పింది అసలు చెక్ పోస్టులు వద్దు, అంతా ఆన్లైన్ చేసేద్దాం, ఇది ఒక పెద్ద దోపిడీ ఉన్నది అని చెప్పి అన్నారు. అయితే ఇగో ఇంకా కొనసాగిస్తున్నారు కదా అని చెప్పి సీఎం కూడా తిక్కల కోప్పడ్డాడు. అయితే రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా రవాణా శాఖ అధికారులు పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ శాఖలోని ఒకరిద్దరు వ్యక్తుల సొంత నిర్ణయాల వల్ల సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని మండిపడినట్లు తెలిసింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను ఎత్తివేయాలని జూలై చివరన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆ శాఖలోని కీలక వ్యక్తులు చెక్ పోస్టులను కొనసాగించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్టు విమర్శలున్నాయి. అయితే నిన్న ఆదిలాబాదు, అట్లే మెదకు, అట్లే కామారెడ్డి, ఈ 3 జిల్లాలల్లో చెక్ పోస్టుల కాడ కొన్ని లక్షల రూపాయల డబ్బు దొరికింది. ఆడ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారుల దగ్గర లక్షల రూపాయల డబ్బు దొరికింది. సో అందుకోసానికే నిన్న విపరీతంగా ఇక అక్కడ చెక్ చేసిర్రు. అయితే చెక్ చేయాల్సినప్పుడు బయటపడ్డటువంటి విషయాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ వార్త వచ్చింది. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా శాఖలోని కీలక వ్యక్తులు పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన ఏసీబీ దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. వాటాల పంపకాలపై లభ్యమైన ఆధారాలను ఏసీబీ అధికారులు సీఎంఓకు అందించినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ అంటూ జీఎస్టీ అమల్లో ఉండగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ నేతృత్వంలో కొనసాగుతున్న చెక్ పోస్టులను రద్దు చేయాలని మా శాఖ మా ఇష్టమట. ఓలా ఏ జాగిర అయిపోయింది, ఇక ఇవ్వందైనా ఎట్లా అయిపోయింది అంటే మా శాఖ మా ఇష్టమట. ఈ తమాషాలు చూడరు మీరు ఒకసారి. జిఎస్టీ అమల్లో ఉండంగా కూడా ఇక చూడరు, ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దాని స్థానంలో ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మూవ్మెంట్ ను గుర్తించేందుకు ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో జూలై మాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బోర్డర్లోని 15 చెక్ పోస్టులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా రవాణా శాఖలోని ఒకరిద్దరు వ్యక్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో యథావిధిగా చెక్ పోస్టులు కొనసాగాయి. రాష్ట్రంలో వచ్చే గూడ్స్ వెహికల్స్ నుంచి పెద్ద ఎత్తున మామూలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీని రంగంలోకి దింపారు. అయితే రంగంలోకి దింపితే నిన్న ఎంత దొరికింది, ఏం దొరికిందో ఒకసారి చెప్తా ఉండండి. అది ఎక్కడ దొరికిందో కూడా మన దగ్గర సాక్ష్యం కూడా ఉంది, మన దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇవి కావాలంటే చూడండి. అక్కడ ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర ఎంత దొరికినాయి అనే విషయాన్ని ఒక్కసారి ఇది చెప్తా చూడండి మీరు. తెలంగాణ చెక్ పోస్టుల వద్ద యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ వసూళ్లు, అమలు కాని మంత్రివర్గ నిర్ణయం అంటూ ఇక్కడ దీంతో 12 చెక్ పోస్టుల మీద రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు 5 లక్షల రూపాయలు దొరికినాయి. చూసిరా, 5 లక్షల రూపాయలు దొరికినాయి, స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడెక్కడ అంటే ఒకసారి చూడండి. ఏకకాలంలో మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి, కొమరంభీం, నిజామాబాద్ జిల్లాలో, ఈ జిల్లాలలో తనిఖీలు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలలో వాంకిడి, బొరాస్, బోల్తరోడా చెక్ పోస్టులలో కూడా తనిఖీలు. 3 చోట్ల కలిపి 2 లక్షల రూపాయలు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ దగ్గర ఈ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీని కూడా ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు అంటూ నేను వార్త వచ్చింది బ్రేకింగ్ అని. ఇక్కడ ఆ దోపిడీని ఎవడు ఊహించాడు, ఎవడు పట్టుకోలేడు, ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. తీసుకపోయినోనికి ఎరక, ఇక పైసలు తీసుకొని పంపించడానికి ఎరక. వాళ్ళలో మాత్రం ఏమంటారు కదా, కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం తేడాలు ఉండవు వాళ్ళకి ఇద్దరికి. వీళ్ళకి ఇవ్వాలని తెలుసు, వాళ్ళకి తీసుకోవాలని తెలుసు, తీసుకొని వదిలాలని వీనికి తెలుసు, ఇచ్చితే వదిలిపెడతారని వానికి తెలుసు. ఇద్దరు కలిసి ఎవరిని మూస్తారంటే ప్రజాధనాన్ని మూస్తా ఉన్నారు. జనరల్గా మనకు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్లో, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులో లేదా ఫైన్లో ఏవైనా ఉంటే పెనాల్టీలో, వాటి ద్వారా ఆదాయం సమకూరాలి. కానీ వాడు దోసుకోవడానికి ఇక మొదలయ్యి ఎట్టి పరిస్థితులలో
ఇక వాళ్ళు ఇద్దరు మాత్రమే బతకాలి, ఇక ఇంకొకటి బతకద్దు, ఇక నువ్వు దోచుకపో నేను చూస్తుంటా, నువ్వు తీసుకపో నేను ఊరుకుంటా, ఇట్లా జరుగుతూ ఉంది వాళ్ళ మధ్యలో. అందుకోసానికే ఇలా పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం జరుగుతున్నట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇగో నిన్న ఏ చెక్ పోస్టుల దగ్గర వివరాలు, ఇగో నేను ఇందాక అయిపోయినా కదా, ఆయా చెక్ పోస్టుల దగ్గర జరిగింది. యాక్చువల్గా అమలు తేదీ ఇవ్వాల్సింది ఎవరు అంటూ అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులను ఎత్తేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి. కానీ జూలై చివరిలో జరిగిన మంత్రివర్గం సమావేశం నిర్ణయం ఇంతవరకు అమలు కాకుండా అడ్డం పడింది ఎవరు అనే డిస్కషన్ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం సంబంధిత శాఖ సెక్రటరీ చెక్ పోస్టులను తొలగించే తేదీని ప్రకటించాలి. కమిషనర్ వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. కానీ రవాణా శాఖలోని కీలక అధికారులు మాత్రం మౌనంగా ఉండడం వెనుక కొందరు వ్యక్తుల ఒత్తిళ్లు ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినట్టు ప్రచారం జరుగుతుందంటూ ఇది పొన్నం ప్రభాకర్ ఆధీనంలో ఉండేటువంటి శాఖ. ఈ పొన్నంకి ఏం షోక్ అంటే ఇక ఇప్పుడు దాకా మళ్ళీ ఎప్పుడు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఆయనదంతా కూడా అన్ని విషయాలలో అట్లే ఉంటాడు. అందుకే ఎగబడ్డారు, ఇక దోపిడీకి ఎగబడ్డారు. వాళ్ళకి పెట్టిన టార్గెట్కి వాళ్ళు ఇంకో 4 రోజులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ దోపిడీ చేసుకొని ఎక్కువ తీసుకొని ముల్లె మూట కట్టుకోవచ్చు అని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకే ఇంకా ఎక్స్టెన్షన్ నడుస్తుంది. క్యాబినెట్ చెప్తే జరగాల్సినటువంటి పనులని జరగకుండా ఆపుతున్నది ఎవరి చేతిలో ఉందా శాఖ? మరి ఆ దొంగలకి తెలవకుండానే జరుగుతుందా? మరి ఇట్లా జరుగుతున్నప్పుడు మరి ఎంత వసూలైనా ఇప్పటిదాకా అని చెప్పేసి తీరా ఏసీబీ రైడ్ చేస్తే నిన్న లక్షల రూపాయలు బయటపడ్డాయి. అందుకే చెక్ పోస్టులు తీసేయాలని చెప్పినా కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా రావాల్సినటువంటి ఏదైతే ఈ కొత్తగా వచ్చింది కదా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ వచ్చేసింది ఆల్రెడీ, ఏఎన్పిఆర్ దాని పేరు ఏఎన్పిఆర్. సో అందుకోసానికి ఇక వాళ్ళు ఆ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా ఆ వెహికల్స్ మూవ్మెంట్ అంతా కూడా గుర్తిస్తారు. సో దాని ప్రకారంగానే వాళ్ళకి అన్ని కూడా ఉంటాయి. అంటే ఫైన్లు అయినా కేసులు అయినా అక్కడక్కడ రైడ్లు అయినా అన్ని జరుగుతాయి. కానీ ఇక్కడ చెక్ పోస్టుల పేరుతోని దోపిడీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ అధికారులు ఉన్నారో ఇక వాళ్ళని మరి కొద్ది మందినే పట్టుకోవడం కాదు, అందులో ఎక్కువ శాతం మంది దోపిడీకే ఎగబడ్డారు. వాళ్ళ పని అదే. మీరు కావాలంటే వాళ్ళ బంధువుల ఇళ్లల్లా, వాళ్ళ చుట్టపోళ్ళ ఇళ్ళ, వాళ్ళకి ఎరుకున్న ఇళ్ళ లేదా వాళ్ళకి తెలిసిన ఇళ్ళల్లా మీరు సోదాలు నేపడితే పక్కగా బయటపడతాయి. 100 కోట్ల రూపాయలని అప్పనంగా దోసుకుంటున్నటువంటి ఆ దొంగల్ని, ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అధికారులని మీరు అడిగి చూడుర్రి, కనుక్కొని చూడుర్రి, సోదాలు చేసి చూడుర్రి, దొరకకపోతే మమ్మల్ని అడుగుర్రి. ఎందుకంటే బయట విపరీతమైనటువంటి చర్చ సాగుతూ ఉంటుంది. ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే లేదా ఒక ఆర్సీ కావాలంటే త్రూ మీడియేటర్ లేదా బ్రోకర్ ద్వారా, ఏజెంట్ ద్వారా వెళ్తే తప్ప కాని పరిస్థితి. ఈ చెక్ పోస్ట్ల కాడ అదే పరిస్థితి. పైసలు ఇస్తే అక్కడ దాటే పని, ఇక్కడ కూడా పైసలు ఇస్తే పని అయ్యే పని. కానీ ఇండివిజువల్గా మాత్రం మనం పని చేసుకోం. మనం డిగ్రీలు చదువుతాం, పీజీలు చదువుతాం, ఇంకా పైన అన్ని చదువుతాం. కానీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఒక ఏజెంట్ ఉండాలి. ఒక 1000 రూపాయలు మనకి ఇచ్చుకోవాలి. వాడే అప్లై చేస్తాడు. అది 10th క్లాస్ చదువున్నాడు, ఆడు 7th ఫెయిల్ 8th పాస్ అన్నట్టు ఉంటాడు. ఆడిని దగ్గరకు పోయి మనం పోయి ఏజెంట్ దగ్గర కూర్చొని చేతులు కట్టుకొని అన్న డ్రైవింగ్ లైసెన్స్ కావాలనే జర్రా ఇప్పియ రాదని చెప్పి అనుకో 2000 అప్ప చెప్పి ఇంటికాడ వచ్చి కూర్చుంటాం. వాడు అంతా అప్లై చేసి వాడు ఎవడోనికి ఏమేమి ఇవ్వాలో వాడు ఇచ్చేసి దాన్ని కథం పడతాడు. మనం ఏమనుకుంటాం అంటే బాగా చదువుకున్నాం అనుకుంటాం. కానీ బాగా చదివినప్పుడు ఏం చదివిన దగ్గర అడుక్కున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆడ పోయి ఆర్డర్ రిక్వెస్ట్ చేసుకుంటాం, అన్న నాకు లైసెన్స్ అప్లై చేయాలి. మనం అప్లై చేసుకోవచ్చు, మనమే డైరెక్ట్గా చేసుకోవాలి. కానీ ఈ దొంగలు చేయనియరు కాబట్టి వీళ్ళు చేసుకోలేరు. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఏజెంట్ ద్వారా, బ్రోకర్ ద్వారా వచ్చిన ఫైల్స్ మాత్రమే సంతకాలు పెట్టి వాటికి మాత్రమే అప్రూవల్స్ ఇచ్చి డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి 30 తిప్పలు పెడతారు. నీకు ఇన్సూరెన్స్ ఉందా, నీకు పొల్యూషన్ ఉందా, ఈ సీసీ రాదు కదా, ఈ కాగితం ఏది, ఈ పెనాల్టీలు ఏవి, మరి దీనిపైన కొన్ని మీకు చలాన్లు ఉన్నాయి కదా క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆపుతారు కాబట్టి, ఆ దొంగలు ఆపుతారు కాబట్టి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదే ఒకవేళ బ్రోకర్ ద్వారా వెళ్తే అసలు ఏది ఉండదు, నీకు ఏది అడ్డం ఉంటుంది. పైసలు ఇస్తే సరిపోయి. బ్రోకర్ ద్వారా పోతే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కాని పనులు లేవు. మీరు కావాలంటే ఎవరినైనా అడుక్కోండి, కనుక్కోండి. ఒట్టిగా ఏదో బటకాలు చేస్తలేను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నా. సో ఒకేసారి వరుస దాడులు చేసిర్రు నిన్న. ఇక ఆ దాడులలో ఇక లక్షల రూపాయలు దొరికినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక అయితే అదే పొన్నం ప్రభాకర్ ఏమంటారంటే ఎత్తేసినామని చెప్తుండే. ఇప్పుడే ఆన్లైన్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు నిర్ణయం, ఈవీ పాలసీతో 577 కోట్ల ఆదాయం కోల్పోయాం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి అంటూ ఇక్కడ తెలంగాణలో అన్ని చెక్ పోస్టులను బుధవారం నుంచి రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చెక్ పోస్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెక్ పోస్టులు రద్దు చేసిన వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచుతామని స్పష్టం చేశారు అంటూ, ఒకవేళ చెక్ పోస్టులు తీసేస్తే మరి వాహనాలలో జరిగే రవాణా అంతా ఏంటిదంటే ఇక విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అవన్నీ ఉంటాయి, పనిచేస్తాయి అవన్నీ కూడా. వాహనం అమలవుతోంది, సారథి తెస్తామంటూ
ఇదేదో కొత్త పాలసీ తెస్తా ఉన్నారు. ఆర్టీఏలో ఏఐ టెక్నాలజీ వినియోగం రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో కార్యకలాపాలను రికార్డు చేస్తున్నామని తెలిపారు. బ్రోకర్ల బెడద లేకుండా ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని ఏఐ ద్వారా గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. పోలీస్ శాఖ, ఆర్టీసీ ఇతర విభాగాల్లో కాలం చెల్లిన పాత వాహనాలను స్క్రాప్ కు పంపించాలని లేఖ రాసినట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని ట్రాన్స్పోర్ట్ వాహనాలు డబుల్ నెంబర్ ప్లేట్ తో ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారంటూ పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మాట ఇది. మొత్తానికి చాలా మార్పులు తెస్తాం, సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తామని చెప్తున్నట్టుగా ఆ వార్త. సో దోపిడీ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఇట్లా కాకపోతే ఇంకో రకంగా, ఇట్లా కాకపోతే గిట్లా, ఏదో ఒక రకంగా వీళ్ళకు అలవాటు పడ్డారు. అట్లా అలవాటు పడ్డాక ఇక ఎట్లా వదిలిపెట్టుకుంటారు వాళ్ళు.